మేము ఏది చేసినా కలిసి రావట్లేదు. ప్రతి విషయంలోనూ నష్టమే వస్తుంది. ఏదైనా నూతనంగా వ్యాపారం చేయాలనుకున్నా, నూతన ఉద్యోగానికి వెళ్ళినా, నాకు ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడుతుంది అనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎవరైతే నేను చెప్పేటువంటి ఈ 5 రాశుల వాళ్ళకి ఈ జనవరి 31 శని త్రయోదశి నుండి మీ దశ తిరగబోతుంది. మీ జీవితంలో మార్పు చోటు చేసుకోబోతుంది. మీరు ఏ పని ప్రారంభించినా ఆటంకం, అవరోధం, అవమానం ఈ 3 మీ జీవితంలో ఉంటే మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి అనూహ్యంగా మీ చేతనే డబ్బులు తీసుకొని వాళ్ళు మీకన్నా 100 ఎత్తుకు పై వేస్తూ 100 రెట్లు ఎదుగుతుంటారు. డబ్బు ఆర్జించడంలోనూ మిమ్మల్ని మోసం చేయడంలోనూ వాళ్ళు ముందున్నారేమో కానీ ఈ జనవరి 31 తర్వాత మీ పేరులో ఉన్నటువంటి దోషాన్ని సవరించుకొని వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మీ జీవితంలో అనూహ్యంగా ముందుకు వెళ్ళే యోగం మీకు లభించబోతుంది. ఎవరైతే మేషరాశిలో జన్మించారో, సింహరాశిలో జన్మించారో, తులారాశిలో జన్మించారో మరియు మీనరాశిలో జన్మించిన వాళ్ళు, ఈ 4 రాశుల్లో ఉన్న వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఏ పని చేసినా ఆటంకం, అవరోధం. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. ఈ మోసపోయి అనవసరంగా మానసిక ఆందోళనలకు, మానసిక దిగ్భ్రాంతికి లోనయ్యి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీళ్ళ జీవితంలో ప్రతి విషయం ఆలస్యం. ఫెయిల్యూర్ మాత్రం ముందుంటుంది, సక్సెస్ మాత్రం ఆలస్యం. వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం ఆలస్యం అవుతుంది, ఉద్యోగం రావడం ఆలస్యం అవుతుంది, బిజినెస్ ప్రారంభించడం ఆలస్యం అవుతుంది, బిజినెస్ లో సక్సెస్ అవడం ఆలస్యం. మీరు ఈ 4 రాశుల్లో జన్మించిన వాళ్ళైతే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి దోషాన్ని సవరించుకోండి. మీరు అనుకోవచ్చు మీరు చెప్పేదంతా నిజమే కానీ దోషాన్ని సవరిస్తే మారుతాయా? తలరాతను మార్చే శక్తి కేవలం నుదుటి రాతలను చేతి రాతలకే సాధ్యమవుతుంది. నుదుటి రాతలను, తలరాతను రాసే బ్రహ్మ అయినా చేతి రాతలతోటే రాస్తాడు. ఎప్పుడైతే మనం శ్రమించడం, కష్టపడడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది. మీరు ఒకటి చూడండి, మహాభారత యుద్ధం 18 రోజులు అయింది. ఎప్పుడైతే ధర్మరాజు యుద్ధం చేద్దామని అనుకుంటాడో అప్పుడే ధర్మ సంస్థాపన జరుగుతుంది. ధర్మరాజు ధర్మంగా నేను యుద్ధం చేయను అనుకుంటే ధర్మ సంస్థాపన జరగదు. మీ జీవితంలో కూడా మార్పు రావాలంటే మొదలుగా మీ పేరు, అందరూ పిలిచేటువంటి మీ పేరులో మార్పు తర్వాతనే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పు చోటు చేసుకోబోతుంది.